మన కిడ్నీలను కాపాడుకోవటానికి మనం తీసుకోవాల్సిన 7 ఇంపార్టెంట్ జాగ్రత్తలు చెప్తాను. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి. మొదటగా మనం వాటర్ ఎక్కువ తీసుకోవాలి. శరీరానికి ఆక్సిజన్ ఎంత అవసరమో కిడ్నీకి నీరు ఎంత అవసరం. డైలీ 2.5 నుండి 3 లీటర్ల వాటర్ తాగాలి. సమ్మర్లో ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేసినప్పుడు ఎక్కువ వాటర్ తీసుకోవాలి. రెండోది సాల్ట్ తక్కువ తీసుకోవాలి. సాల్ట్ ఎక్కువ తీసుకుంటే బీపీ పెరిగి దీర్ఘకాలంలో కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. డైలీ మన శరీరానికి 1 టీ స్పూన్ కన్నా తక్కువ అంటే 4 grams ఆఫ్ సాల్ట్ సరిపోతుంది. కానీ మనం డబల్ తింటాం. ఎలా అంటే చిప్స్ రూపంలో, పికిల్స్ రూపంలో, అప్పడాల రూపంలో తెలియకుండా తింటాం. వీటన్నింటినీ ఇమీడియట్గా తగ్గించేసేయాలి. మూడోది పెయిన్ కిల్లర్స్ తక్కువ తీసుకోవాలి. పెయిన్ కిల్లర్స్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. నాలుగోది యూరిన్ ఆపి ఉంచుకోకూడదు. చాలామందికి యూరిన్ ఆపి ఉంచుకునే అలవాటు ఉంటుంది. మెయిన్గా లేడీస్లో సరైన టాయిలెట్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల యూరిన్ ఎక్కువగా స్టోర్ చేస్తుంటారు. అలా చేయటం వల్ల యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చేసి దీర్ఘకాలంలో కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. ఐదోది ఆల్కహాల్ని, సిగరెట్లని పూర్తిగా ఆపేసేయాలి. జంక్ ఫుడ్ తగ్గించాలి. ఇవి తీసుకోవటం వల్ల దీర్ఘకాలంలో కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. ఆరోది రెగ్యులర్గా బీపీ చెకప్ చేయించుకోవాలి. ఎవ్రీ ఇయర్ షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. షుగర్ని, బీపీని త్వరగా కనుక్కోవటం ద్వారా ట్రీట్మెంట్ తీసుకొని దీర్ఘకాలంలో కిడ్నీస్ డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు. ఏడవది యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండాలి. రెగ్యులర్గా వాకింగ్ చేయాలి. ఏదో రకమైన ఎక్సర్సైజ్ చేయాలి. అంటే శరీరాన్ని యాక్టివ్గా ఉంచుకోవాలి.